శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథలు చెప్పవాకోయ్ అనే మాట మన తెలుగు వాళ్ళలో తరచుగా వినపడుతూ ఉంటుంది. అంటే కథలు చెప్పడం మన జీవితంలో ఓ భాగం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 10 మంది కథా రచయితల పేర్లు చెప్పమంటే మనకు మాత్రం నోట్లో వెలక్కాయి. మన కథా ప్రయాణానికి మంచి పాత కథల కోసం అన్వేషణ ప్రారంభించి అలసిపోయాం. ఆ సమయంలోనే మాకు శ్రీమతి కొండేపి రుక్మిణీదేవి గారు రాసిన కొన్ని కథల పుస్తకాలు, అవి కూడా ఎక్కడా ప్రచురింపబడని కథలు, పూల పరిమళాలతో సహా బయటపడ్డాయి ఈ కథలు. 70-80 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలలో మానవ జీవితాల్లోని అన్ని పార్శ్వాలు సున్నితంగా అందంగా స్పృశించబడ్డాయి. ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ఈ మువ్వల ఒడ్డాణం అనే కథలో ఏమీ చదువుకోని ఓ 90 ఏళ్ల వృద్ధురాలు తన గడసరితనంతో తన జీవితాన్ని ఎలా మేనేజ్ చేసిందో తనదైన శైలిలో చక్కగా వివరించారు రచయిత్రి. రండి, మన ఆలస్యం దేనికి, కథలోకి ప్రయాణం చేద్దాం. కథ పేరేంటంటే మువ్వల ఒడ్డాణం. ఈ కథా రచయిత్రి శ్రీమతి కొండేపి రుక్మిణీదేవి గారు. మరి ఈ ముచ్చట గొలిపే కథలోకి ప్రయాణం చేద్దామా? 12 ఏళ్ల వయసు, అందులో ఇప్పట్లా బుడబుక్కల పెండ్ల మహారాజు రోజులు. 5 రోజుల పెళ్లి, ఎన్ని నగలు, ఎన్ని చీరలు, 25 కాసుల కాసుల పేరు, 30 కాసుల మువ్వల ఒడ్డాణం, 12 కాసుల పట్టెడ. అప్పటికే వింటున్న శ్రోతల్లా ఒళ్ళు గగురు పుడుస్తూ ఉంది. ఇంకా ఏం వినగలరు? 30 కాసుల ఒడ్డాణం, వళ్ళంతా ఇల్లంతా ఊడ్చి వేలం వేసినా ఈ కాలంలో ఎవరి దగ్గర ఉన్నదంత బంగారం? 3 ఏళ్ల కిందట పక్షవాతంతో మంచమెక్కినప్పటి నుంచి సుబ్బమ్మ వ్యవహారం కథ ఇది. రోజుకోసారైనా తలుచుకుంటుందా ఇల్లాలు. బారెడు బంగారు జడ, కూచుంటే నేల తాకేది జడ. మరిప్పుడు ఈ నగలన్నీ ఏమైనా యాపగారు? వింటున్న శ్రోతల్లో ఒక ఆవిడకు నోరు ఊరుకొంటూ అడగందే. అయ్యో తల్లి, 3 కూతుళ్ళు పెళ్లి చేశాను, తలో 4 పురుళ్ళు పోశాను, 3 కొడుకుల చదువులు, కోడళ్లకు తలో 10 కాసుల బంగారం పెట్టాను. మాటల అమ్మ పిల్లలు గల కాపురమాయే, అంతా ముగిసిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, మువ్వల ఒడ్డాణం. 30 కాసుల మువ్వల ఒడ్డాణం. శ్రోతలందరూ ఉలికిపడేవారు. 30 కాసుల మువ్వల ఒడ్డాణం ఎంత లేదన్నా ఈ ధరల్లో, అందులో పాతకాలపు మంచి కల్తీ లేని బంగారం ఎంతవుతుంది? ఎక్కడుంది మామగారు? సుబ్బమ్మవ బోసినవు నవ్వేది. బ్యాంకీలో వేశానే అమ్మా, ఇంట్లో ఎలా ఉంచటం? నిజమే, ఈ దొంగతనాలు పట్టపగలే దోచుకుపోతున్న రోజుల్లో అంత బంగారం ఇంట్లో ఉంచడం మంచి పని కాదు. నిజమే, ఎవరికిస్తారు మామగారు చివరికది అనేవారందరూ నవ్వుతూ. మా అమ్మగారి ఒడ్డాణం కదా కాలనీలో అందరికీ తెలిసిందే. ఎవరికో ఎందుకు ఇస్తానే అమ్మా, నా పిల్లలకే, నా వాళ్ళకే. ఎవరి కట్టకు ఇంత గంజి పోసి ఏగిలెత్తిపోస్తారో వాళ్ళకే, పై వాళ్ళకెందుకు ఇస్తాను? సుబ్బమ్మవ చెప్పింది బానే ఉంది వినడానికి. ఆ నా వాళ్ళెవరు అనేదే ప్రశ్న. 3 కోడళ్ళున్నారు చాకరీ చేస్తూ. ఎవరికిస్తుందో ఈ పెద్దావిడ. అందులో అచ్చం కోడళ్లే కాదు, ఆడపిల్లలు కూడా ఉన్నారు 3. ఆడపిల్లలు కదా, తల్లి సొమ్ము తలా కొంచెం అన్నారంటే ఈ అనుమానంతోనే 3 కోడళ్ళు తాము అడగడం అంత భావ్యం కాదని, అడిగినా పెద్దావిడ మనసులో మాటలు బయటకు రానివ్వదని తెలుసు గనక లాలనగా బాగా మొహమాటస్తుల ద్వారా అడిగించారు కూడాను. ఆ ఆడపిల్లలున్నారు నిజమే, కానీ ఇవ్వనే తల్లి, ఇచ్చేదంతా ఇచ్చేశాను. ఇన్నాళ్ళున్నాను, అనుమో అక్కరా చూశాను, ఇహ వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు. కొడుకులకు ఆడపిల్లలున్నారా? చిన్న జతగా అంతా సైజుల వారీగా ఎదిగొస్తున్నారా? వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళ అమ్మ, వాళ్ళకే ఇక. అమ్మయ్యా! ఈ మాటలు వినగానే కోడళ్ల ప్రాణాలు కుదుటపడ్డాయి. కానీ 3 కోడళ్లలో ఎవరికిస్తుంది అని అది తేలాలి ముందు. కోడళ్ళు వంతులు వేసుకుని చేయసాగారు అత్తగారి పరిచర్య. అవ్వ గుట్టు మనిషి, గట్టి మనిషిను. ఇంత బంగారం ఒంటిన ఉన్నప్పుడు ఎవరిని తాకనివ్వలేదు. అమ్మినప్పుడు ఎవరికీ చెప్పదు. అలాగే ఎంత ఉన్నదో, ఎంత ఖర్చయిందో నరుడన్నవాడు ఎరక్కుండా జరపకొచ్చింది ఇన్నాళ్ళును. ఇన్నాళ్ళు కాదు, ఇన్నేళ్ళు. దాంతో ఆమె ఇచ్చిందే దక్కుడు కోడళ్ళకైనా కూతుళ్ళకైనా. కూతుళ్ళకేమో గాని కోడళ్ళకిది లోపల మంటగానే ఉంది. తాగని బంగారం ఉందిటగా మీ అమ్మ ఒంటి మీద. ఏం చేసింది అదంతా? కాపరానికి వచ్చిన కొత్తలో ప్రతి కోడలు భర్తను అడిగిన మొదటి ప్రశ్న ఇదేమో. అవన్నీ ఎవరికి తెలుసు? ఆడదాని ఒంటి మీద, అందులో అమ్మ ఒంటి మీద బంగారంతో నాకేం పని?
అయినా కాకుండా మా మా పసితనంలోనే ఏ బాధ్యతలు తీరకుండానే పోయాడు మా నాన్న. అమ్మే అన్నిటికీ దిక్కైంది. ముగ్గురు అన్నదమ్ముల చదువులు, మా ఆరుగురు పెళ్ళిళ్ళు అన్నీ అమ్మే చూసుకుంది. ఇంకా ఉంటుందా బంగారం? నీకు పెట్టిందిగా, ఇంకా ఎందుకు ఈ ఆరాలు? కాపీ కొడుతున్న విద్యార్థుల్లా ముగ్గురు అన్నదమ్ములు ఇదే జవాబిచ్చారు. అబ్బా! గుత్త వాజమ్మలు. తల్లి దగ్గర 30 కాసుల బంగారం ఉంటే ఏం చేస్తావమ్మా? ఎవరికిస్తావు? అని ఒక్క మాట అడగకుండా ఇలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారే మనుషులు. చచ్చుమొహాలు కాకుంటే. ముగ్గురు కోడళ్ళు విసుక్కున్నారు మనసులో. అయినా పైకనను ఎవరికీ దమ్ములు లేవు. రోజులు జరిగిపోయినా అలాగే. ఎవరి సంసారం వాళ్ళదైంది. సంతానం కలిగింది. సంసారం పెరిగింది. ఖర్చులు పెరిగాయి. అవ్వ ఏనాడు ఏ స్థితిలోనూ మూవల వడ్డాణం బయటపడలేదు. అదొక్కటే మిగిలింది చివరకు. ఏమో ఎన్నాళ్ళుంటానో, ఏ స్థితిలో రాలిపోతానో. కడుపున పుట్టిన పిల్లలున్నారు నిజమే. ఇంతా చేసి వాళ్ళెందుకు సూరుమనాలి? ఎవరు చేస్తారో కాచిపోస్తారో వాళ్లకే ఇస్తే దేవుడు మెచ్చుతాడు. ఇహము పరము. కోడళ్ళు ముగ్గురు పోటీలు పడి చేయసాగారు. అన్నట్టే అవ్వ మంచాన పడి 3 ఏళ్లు వేలాడింది అలాగే. అయినా ఏ కోడలు నోరు జారలేదు. పెదవి దాటితే పృథివి దాటుతుంది. తాను విసుక్కున్నట్టు తెలిస్తే మిగిలిన ఇద్దరు ఆ వార్త అత్తకు చేరవేస్తే ఇంకేమైనా ఉందా? ఇన్నాళ్ళు చేసి ముగ్గురు ఒకరి మీద ఒకరు సీఏడీలైనారు. ఎవరూ ఒక్క పొల్లు మాట అనలేదు. చివరికి ఎలాగైతేనే ఆ రోజు వచ్చింది. అవ్వ కన్ను మూసింది. మహారాజు చావు. ఆ 3 ఏళ్లు మంచాన పడితే పడింది గాని ఆ బాధంతా అప్పుడే అయిపోయింది. చావు మాత్రం సులభ సూక్ష్మం. నిద్రపోయినట్టే. ఎవరికొస్తుంది అలాంటి దేవతా చావు? అత్తగారైనా తల్లిలా ఉండేది. మంచంలో ఉన్న ఎంత నిండు, ఎంత అండ. ముగ్గురు కోడళ్ళు అత్తని ఆకాశానికి ఎత్తేశారు. అవ్వ కూతుళ్ళు ముగ్గురులో ఇద్దరు దగ్గర ఊరి వాళ్లే. ఒక ఆమె అయితే ఆ ఊళ్ళోనే ఉంది. వార్త అందగానే అంతా వచ్చారు. పొద్దుపోయింది. సహస్రమాస జీవి పండు పండి రాలిపోయింది. అయిన వాళ్ళంతా ఉన్నారాయే. వైభవంగానే జరిగింది అవ్వగారి అంతిమయాత్ర. ఇంతకు అవ్వగారు ఎవరికిచ్చారు మువ్వల వడ్డాణం? పరామర్శకొచ్చిన వారికి అది అసలైన విషయం అనిపించింది. అప్పుడందరికీ తోచింది ఈ మాట. అవునన్నట్టు మువ్వల వడ్డాణం అసలింతకు లాకర్లో ఎవరి పేరిట ఉంది అని ఆరా వచ్చింది. అంతవరకు మౌనంగా ఉన్న పెద్ద కూతురు రంగంలోకి వచ్చింది. ఆమె అవ్వగారికి తొలిచూలు బిడ్డ. పిల్లలందరిలోనూ పెద్దదే కాదు, తల్లికెంతో ఇష్టురాలు. కడుపులో మాట చెప్పుకునే దిక్కు కూడాని. ఆమె మెల్లగా అమ్మకు చదువొచ్చా, సంతకం పెట్టనొచ్చా, నన్ను బతిమాలితే నేనే వేశాను బ్యాంకులో, నా పేరటే ఉండది. పెద్ద కొడుకు ఎలాగైనా ఒక తరహా మనిషి, అంత కుటిల బుద్ధి కాదు. మరిహనే అక్కయ్య 30 కాసులనేది అమ్మ. 3 ఆడపిల్లలు, 3 కోడళ్ళు, తలో 5 కాసులు తీసుకోండి. కూతుళ్ళు పలకలేదు కానీ కోడళ్ళు సణిగారు. అలా అనలేదు అత్తయ్య గారు. ఆడపిల్లలకి ఇచ్చేదేదో ఇదివరకే ఇచ్చేశాము అన్నారు. ఇహ మిగిలిందేదో నసికారు. మిగిలిన ఆడపిల్లలిద్దరూ మొహం నల్లగా పెట్టుకుని ఏం పలకలేదు కానీ పెద్ద కూతురు మాత్రం అలాగే చేద్దాం అన్నదంతే చాలు. ఆలస్యమైతే మళ్ళీ ఏం గొడవలు వస్తాయోనేమని వెంటనే తెప్పించేశారు 30 కాసుల బంగారం. అంతా కలిపి ఒకటే నగ. ఈ కాలంలో మధ్యతరగతి కుటుంబీకులు ఎవరి దగ్గర ఉన్నదంత బంగారంతో ఒకటే నగ. అందరూ ఆశ్చర్యంగా చూశారు. మరి అది ఎలా పంచడం? 3 ముక్కలు చెయ్యాలా? అబ్బే, ముక్కలు తెస్తే వస్తువు సొగసిపోదు. మరేం చెయ్యాలి? పోనీ కావలసిన వారెవరో ఒకళ్ళే తీసుకుని మిగిలిన ఇద్దరికి చెరో 10 కాసులు ఇవ్వచ్చు. ఈ సూచన అయితే బాగుంది కానీ ఆచరణ యోగ్యం కాదు. ఎవరి దగ్గర ఉండి 20 కాసుల బంగారం ఉన్నదనుకో, చిన్న చితక అంతా ఊడ్చి ఇవ్వాల్సిందే. అలా ఇస్తే వాళ్లకు దక్కేది ఒక వడ్డాణం. మెళ్ళలోనూ చేతులకు మరే నగలు ఎక్కడా లేక నడుముకో వడ్డాణం. ఏం బాగుంటుందని? ఏం లాభం లేదు. నేను చెప్పిందే రైటు. ముగ్గురికి 3 ముక్కలంతే. అసలు ఉండండి, దీని విలువెంతో, ఎంత బంగారం ఉందో కంసాలి వీరాచారిని పిలిపించి చూపిద్దాం ముందు. వీరాచారి క్షణాల మీద రప్పించబట్టాడు. వడ్డాణం వైపు ఎగాదిగా చూశాడు. చేతికి తీసుకుని పరీక్ష చేశాడు. అందరూ ఊపిరి బిగబట్టి చూడసాగారు అతని ప్రతి పని. చివరకు గీటు పెట్టి చూడమంటారా అన్నాడు. అదేమిటి వీరాచారి, ఏమిటి అనుమానం? వీరాచారి పలక్కుండా గీటు పెట్టాడు. నా అనుమానమే నిజం. ఇది నేను చేసిందే. 5-6 ఏళ్ల కిందట కామాలు మా అమ్మగారు చేయించారు. 18 తులాల వెండితో చేసి 1/4 కాసు బంగారు నీరు ఊది ఇచ్చాను. అందరూ విస్తుపోయారు. నిజంగానేనా? ఇది బంగారం కాదు? వీరాచారు పెదవి విరిచి గీటు పెట్టిన చోట చూపించాడు. తెల్లగా మెరుస్తున్నది వెండి.
వీరాచారి వెళ్ళిపోగానే పెద్ద కొడుకు విరకబడి నవ్వసాగాడు. చిన్న కొడుకు అన్నవైపు చూసి తను నవ్వుతూ, మొత్తానికి ముగ్గురు కోడళ్లకు అమ్మ భలే టోపీ వేసింది. మువ్వలొడ్డాణమో అని తెగ మురిసి చేశారు చాకిరి అత్తగారికి ఒద్దురు వేసుకుని మరీను. మేమే మురిసిపోలేదు, ఇస్తానంది కనుక ఎవరికైనా ఆశ అంతే, లేకుంటే మాత్రం మంచాన పడ్డ అత్తగారికి మేమే కాదు ఎవరైనా చేస్తారు అన్నది పెద్ద కోడలు లోపల బాధపడుతున్నా పైకి గుంభనగా. మిగిలిన ఇద్దరూ వంత పలికారు. ఇహనే వాదులాట ముగిసింది. ఆడపిల్ల కాళ్లకు మెట్టెలు పుట్టింటి వారే చేయించాలట. అమ్మ చెప్పేది ఎప్పుడు, ఈ ఒడ్డాణం జరిపించి ముగ్గురు మెట్టెలు చేయించుకోండర్రా పెద్ద కొడుకు ఆడబడుచులకు సలహా ఇచ్చాడు. అక్కర్లేదులే అన్నయ్య, బంగారానికి లేని తెగువతనం ఇప్పుడొచ్చింది, కోడలేని తీసుకోమను అన్నారా ఇద్దరు. పెద్ద కూతురు మాత్రం అందుకున్నది అమ్మ సొమ్ము. తృణమైతేనే పణమైతేనే. వ్యవహారాలు ముగిసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. మీ చెల్లెళ్ళిద్దరూ వద్దన్నారు, నీవెందుకు తీసుకున్నావు, ఏదైనా ప్లాన్ వేద్దామనే పెద్దల్లుడు జోక్ చేశాడు భార్యను. ప్లాన్ వేసినా ఇక పారదులేండి, రహస్యం అందరికీ తెలిసిపోయిందిగా అన్నది భార్య నవ్వుతూ. అవును, ఈ ప్లాన్ అందరికీ తెలిసిపోయింది, మరొకటి వెతకాలి. 6 ఏళ్ల కింద మామగారు పెద్ద కూతురుతో వలపోసుకున్నది. ఉన్నదంతా వాళ్ళకే పెట్టాను, కండలు కరిగేట్టు చాకరీ కూడా చేశాను. ఉడిగి కూర్చున్న ముసల్దాన్ని, ఎవరికీ అభిమానం లేదు, ప్రేమ కాదు, కనీసం జాలైనా చూపరు. తిరుగుతూ నా పొరలే కాదు వాళ్లకు సాయం చేస్తున్నాను. ఇప్పుడంటే ఇట్లా ఉన్నాను, కర్మగాలు ఏమంచానైనా పడితే నా గతేమిటిక. కూతురు ఓదార్చింది. ఎందుకమ్మా అంత భయం, నేను ఉన్నాను కదా, నాతో పాటే మాకు కలిగింది కలో గంజో అన్నది. దానికి అబ్బగారి మనసు ఒప్పలేదు. ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాండ్రు, అల్లుడు యోగ్యమైన మనిషే, మనసులో ఏమీ అనుకునేవాడు కాదు. అయినా నా మనసుకే నాకు ఇలా ఆలోచించి కూతురు సలహా ఇచ్చింది. నేను కొత్తగా కాపురానికి వచ్చేటప్పుడు నీవిచ్చావి వెండి గ్లాసు, నీ పుట్టింటి వారు నీకు ఇచ్చిందని చెప్పావు, గుర్తుందా? నీ జ్ఞాపకార్థం దాచుకున్నాను. ఎన్ని సొట్టలు బట్ట మార్చుకున్నా 20 తులాలు కాకుండా కనీసం 18 అయినా ఉండకుండా ఉండదు. నీ వేలికున్న ఉంగరం ఏనాటిదో 25 కాసైనా ఉండదు. తల్లి చెవిలో రహస్యం చెప్పడమే కాదు, చేయించిన మువ్వల వడ్డాణం బ్యాంకు లాకర్లో పడవేసింది కూడా. అమ్మ ప్రేమ అంత గాఢమైంది కనుకే మళ్ళీ అందరూ వద్దన్నా మళ్ళీ నా వస్తువు నాకే వచ్చి చేరింది. ఏ రూపంలోనైతేనే అనుకున్నది మనసులో తల్లిని తలుచుకుంటూ పెద్ద కూతురు. విన్నారుగా ఈ కొండేపి రుక్మిణీదేవి గారి ముచ్చటైన మువ్వల వడ్డాణం అనే కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.